వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్. ఫిదా మూవీ ఇంత సక్సెస్ కావడానికి కారణం శేఖర్ కమ్ముల రాసిన డైలాగ్స్ ఒక ఎత్తు అయితే దాన్ని సాయి పల్లవి పలికించిన తీరు మరో ఎత్తు. సినిమాలో హైలైట్గా నిలిచిన డైలాగ్స్ మరియు అవి వచ్చే సన్నివేశాలేంటో చూద్దాం. మొదటి సీన్లో కనిపించడంతోనే సాయి పల్లవి అదరగొట్టేసింది. రైలు ఎక్కడానికి పరిగెత్తుతుండగా ఓ వ్యక్తి డాష్ కొట్టడంతో కోపం తెచ్చుకున్న సాయి పల్లవి భాడకో బొక్కడెరక్కొడతా నకరాలా అంటూ చెప్పిన డైలాగ్తోనే సాయి పల్లవి తనేంటో శాంపిల్ చూపించింది. పెళ్లి చూపులకు వచ్చిన వరుణ్ రాజా ఇంట్లో ఉండడం, మరోవైపు వంట పనిలో పాడిన భానుమతి అంటే సాయి పల్లవి అత్త బజార్కెళ్లి గుడ్లు శనగపిండి తీసుకురా పో ఉరుకు ఉరుకు అంటూ చెప్పే సీన్ ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురిచేస్తోంది. తన అక్క పెళ్లి చూపులకు వచ్చిన వరుణ్ను అతని అన్నయ్య రాజు గురించి తెలుసుకునే క్రమంలో సినిమాలు చూసే అలవాటుందా అని అడుగుతుంది. అందుకు సమాధానంగా లెక్క ఉంది తిక్క ఉంది అనే డైలాగ్ ఉండే సినిమా చూసాం అని వరుణ్ చెబుతాడు. మీరు ఎక్కడో ఉన్నారు, అప్డేట్ కండి, సినిమాలు చూస్తే ఆ మజానే వేరుంటుంది, బ్లడ్లో పీకే మహేష్ ఉంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది అని సాయి పల్లవి చెప్పే డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి. బాన్సువాడలో ఫేమస్ మల్లన్న గుడికి వెళ్దాం, ఉదయం 3:30 గంటలకే లేచి చన్నీళ్ళతో స్నానం చేయి, అక్కడికి వెళ్ళడానికి పంచె కట్టుకోవాలి అని చెప్పి ఉదయాన్నే వరుణ్ణి లేపి సాయి పల్లవి ఆట పట్టించడం, వర్షంలో ఉసిరికాయ తొక్కు తెప్పించి దానిని రుచి చూడకుండా వెళ్లినందుకు వరుణ్పై సాయి పల్లవి పగ తీర్చుకోవడం అనే సన్నివేశాలను దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రతిభకు అద్దం పడుతున్నాయి. తనను ఆట పట్టించిన సాయి పల్లవిని ఉద్దేశించి అమెరికాలోనే కాదు ఇక్కడ కూడా అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయిపోయారు అని వరుణ్ అంటాడు. అందుకు జవాబుగా అమ్మాయిలు కాదు అమ్మాయి భానుమతి సింగిల్ పీస్, 2 కులాలు 2 మతాలు హైబ్రిడ్ పిల్ల అని సాయి పల్లవి చెప్పించడం వెనుక కులమతాలను పట్టించుకోవద్దు అనే సందేశాన్ని దర్శకుడు ఇవ్వడం గమనార్హం. ఏదైనా జరిగితే బాగుండు అని సాధారణంగా అనుకుంటాం. ఈ చిత్రంలో వరుణ్ కొన్ని సన్నివేశాల్లో అలా అంటాడు. అందుకు బదులుగా గట్టిగా అనుకో జరిగిపోతుంది అని భానుమతి అంటుంది. ఇదే డైలాగ్ చాలా సందర్భాల్లో సాయి పల్లవి వాడుతుంటుంది. సినిమా చూసిన తర్వాత ప్రస్తుతం ఈ డైలాగ్ జనం అనుకోవడం కనిపిస్తోంది. అక్క పెళ్లి తర్వాత ట్రైన్లో శోభనం ఏర్పాట్లు చేయడం, అది తెలిసి సాయి పల్లవి అత్త శోభనం ఎక్కడ పడితే అక్కడ చేసేది కాదు, దానికి ఓ పద్ధతి ఉంటుంది అని చెప్పే సీన్ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతోంది. వరుణ్పై పీకల్లోతు ప్రేమల్లో సాయి మునిగిపోతుంది. ఒక కారణంగా వరుణ్ తప్పుగా అర్థం చేసుకుంటుంది, అతనికి దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో సాయి పల్లవికి వరుణ్ ప్రేమను వ్యక్తం చేస్తాడు. అందుకు జవాబుగా వాట్సాప్లో చెప్పు ఫోటోను పంపిస్తుంది. ఆ తర్వాత తన వదిన ఫ్రెండ్ సత్యం రాజేష్కు వరుణ్ ఈ ఫోటో చూపించే సీన్లు హైలైట్గా నిలిచాయి. సాయి పల్లవి ప్రేమను గెలుచుకోవడానికి అమెరికా నుంచి వరుణ్ బాన్సువాడ వస్తాడు. తన ప్రేమను మరోసారి సాయి పల్లవికి చెప్తాడు. నీకిష్టమైతే మరొకరిని చేసుకో, కానీ నాపై కోపంతో ఇష్టం లేని వారిని చేసుకోకు, నీవు కష్టపడుతున్నావంటే నేను తట్టుకోలేను, నీవు సంతోషంగా లేవంటే నేను బతకలేను అని వరుణ్తో చెప్పిన సీన్ సినిమాను మరో ఎత్తుకు తీసుకెళ్లింది. ఆడపిల్ల పుట్టింటి నుంచి అత్తారింటికి ఎందుకు వెళ్ళాలి అనేది ఫిదాలో ప్రధానమైన పాయింట్. పెళ్లైన తర్వాత తన అక్కను ఇదే పాయింట్పై నిలదీస్తుంది. అందుకు రెక్కల గుర్రం మీద రాజకుమారుడు వస్తాడు, ఆ తర్వాత తీసుకెళ్తాడు అని చెప్తారు అనే కథను వినిపిస్తుంది. అందుకు పుట్టింట్లో ఉంటానని చెప్పమంటే కథలు చెప్తావేంటి అని సాయి పల్లవి కోపగించుకుంటుంది. పెళ్లైన తర్వాత అత్తారింటికి వెళ్లకుండా పుట్టింట్లోనే ఉండాలన్నది సాయి పల్లవి పాత్ర అభిమతం. పెళ్లి చేసుకుంటే అక్కడికి వెళ్లాల్సి వస్తుందనేది ప్రేమను సాయి పల్లవి నిరాకరించడానికి ఓ కారణం. ఈ విషయం తెలిసి ఇంత చిన్న మాట చెప్పడానికి ఇంత చేశావా, ప్రపంచం ప్రపంచం అంటావు, నీవు ఎక్కడ ఉంటే నాకు అక్కడే ప్రపంచం అని వరుణ్ పాత్ర ద్వారా దర్శకుడు శేఖర్ కమ్ముల చెప్పించిన తీరు అద్భుతంగా ఉంది. క్లైమాక్స్ను కేక పుట్టించింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ అగైన్.